పరిశుద్ధుడు పరమాత్ముడగు యేసునామములో మీ అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుందామండి. ఈ దినాన్న ప్రత్యేకంగా ఉదయం ప్రార్థనలో నేను ఏ తలంపుల ద్వారా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అన్నప్పుడు అదే మాట నాకు జ్ఞాపకం చేశారు. ఆయన సన్నిధి చెప్తే బాగుంటుందా అని అనుకుని నేను సేకరించిన అనుభవాల్లో అద్భుతమైన తలంపులు ప్రభు ఇచ్చారండి. అది మీతో హృదయపూర్తిగా పంచుకోవాలని నేను కోరుకుంటూ ఆరంభిస్తున్నాను. మరి మంచట మనకు నిదానంగా అర్థమైన గొప్పవాణ్ణి చేస్తుంది. మరి చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే నాశనం చేస్తుంది. లొంగిపోతే నాశనం చేసింది బైబిల్లో మరి తప్పని కుమారుడు మరి సంసోను. మరి నిదానంగా అర్థమైన గొప్పవాణ్ణి చేసిన దానియేలు, హెబ్రీ బాలురు, యోసేపు. మనం అది జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని సరిచేసుకుందాం. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావము, విమర్శలను భరించే సహనం ఉండాలి. అదే యోసేపులో కూడా అదే ఉంది కదా. మరి మోషే కూడా ఎన్నో రకాల అడ్డుపోట్లు సహించాడు. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రుత్వం శత్రుత్వంగా కూడా మన మాటల ప్రభావమే. అందుకనే సమయోచితంగా మాట్లాడాలి. మీ మాటలు మరి రుచిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా. మరి మృదువైన మాటగా ఉండాలి. మృదువైన మాట కోపం చలారుస్తుంది, అది స్నేహాల్ని పెంచుతుంది. అందరూ నా వెళ్ళని అతిగా ఆరాటపడకూడదు. ఎందుకంటే మనిషికి మించి మనుషులు చాలా వరకు అవకాశవాదులే, స్వార్థపరులే. కనుక జాగ్రత్త పడాలి. అందుకనే పాముల వలె వివేకంగా, పావురాల వలె నిష్కల్మషంగా జీవించాలన్నారు. జీవితం అచ్చు వేయకుండా ఉండే పుస్తకం అట. దానికి రోజులే పేజీలు. అందంగా పుట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ అందంగా జీవించడం, వ్యక్తిత్వం వికాసంగా మలుచుకోవడం మన చేతుల్లో ఉందని గ్రహించుకోవాలి. కన్నీళ్లు చాలా విలువైనవి. అర్హత లేని వాళ్ళ కోసం వృధా చేయకుండా కన్నీళ్లు దేవుని దగ్గర మనం కార్చగలిగితే కవిల్లో నీరు దాస్తాడు. మరి కన్నీరు తుడిచే దేవుడు మనకున్నాడు. మరి రెండు రకాల మనుషులు ఉంటారట. మనం సంపాదిస్తే వరవలేని వాళ్ళు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవాళ్ళు, కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వీళ్ళకేంటి అనుకునే వాళ్ళు ఉంటారట. ఏమీ లేకుండానేమో చులకంగా నవ్వుతారట. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది నిత్య జీవము, మన జీవితంలో మనం చేసుకున్న మంచి. మరి సమాజంలో మరి ఉన్నటువంటి ఈ అనుభవాలు మనం చూసుకుంటూ అని అనుకోవడం కాదు, కానీ మన అని ఎదుటి వాళ్ళు అనుకున్నప్పుడే మన బంధాలన్నీ బాగుపడతాయి. సంతోషం మనకి అనేది మన జీవితంలో ఎవరి వల్ల కాదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు. మన సంతోషాన్ని మనమే గ్రహించుకోవాలి. అందుకనే ప్రభునందు ఆనందించాలని మరి పిలుపు కూడా చెప్పాడు కదా. మన జీవితంలో ఆనందంగా జీవిస్తూ ఆయన సన్నిధి కోరుకోవాలి. దేవుని సన్నిధి గురించి మరి సేకరించినటువంటి అనుభవాల్లో 96 కీర్తనలో ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన సన్నిధిలో ఏముందండి? ఘనత ప్రభావము. మన సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నది. మనం దేవునిలో ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉంటుందని గుర్తించుకొని జీవించాలి. ఇంకొక మాటగా మరి 91 కీర్తన 14లో అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను నా నామం మెరిగినవాడు కనుక అతన్ని ఘనపరుస్తాను. ఆయన ఘనత కూడా ఇచ్చేవాడు. మరి ఇది మొదటిగా ప్రేమిస్తే తప్పిస్తాడు, ఘనపరుస్తాడని గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ 5:4 ఎవడును ఈ ఘనతకు తనకు తానే వహించుకొని చాలడు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందుదు. చూసారా, దేవుడే మనకు ఘనత ఇవ్వాలి. మరి విధి అంటే కట్టడలను ధర్మశాస్త్రాలను మనకి ఇచ్చాడు కనుక సంప్రదించి చేసుకోవడం. విధి అనేది మనం గమనించుకోవాలి. ఆ విధి అనే అనుభవం మొదటిది. ఈ విధి అనే అనుభవాన్ని మన జీవితంలో మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళంగా ఇది ఒక సన్నిధి పొందాలంటే, సంతృప్తి పొందాలంటే కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. దాంట్లో ఒకటి విధి. విధి అంటే వాక్యాన్ని ధ్యానించుకుని ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడం. రెండవది గది అనుభవం. విధి గది, ఈ రైమ్ చాలా బాగుంది. గది అనుభవం అంటే మత్తయి 6:6లో మన గృహాల్లో గదిలో తలుపు మూసుకొని వెళ్ళి ప్రార్థించాలి, ప్రత్యేక స్థలం ఉంచుకోవాలి. యోవేల్లో కూడా పెండ్లు కుమార్తె గదిలో నుంచి రావాలి అని ఉంది 2:6లో. తర్వాత మరి కీర్తన 45:10లో కుమారి ఆలకించు, నీ రాజు సౌందర్యం కోరాడు, నమస్కరించి గదిలో నుంచి పెద్ద కూతురు సిద్ధపడి రావాలి. గదిలో మనకి సిద్ధపడలాగానే మన లోకమనే గదిలో నుంచి మనం సిద్ధపడి బయటికి రావాలి.
మరి ఇప్పుడు చెప్పుకుంది ఏంటి? ఫస్ట్ విధి, గది. మూడవది మది. మన మదిలో ఆయనతో లీనమైపోవాలి. మన మదిలో ఆయన ఎప్పుడు ధ్యానం. అందుకనే మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి ఎప్పుడు చెప్తాను. మరి గుర్తుకొచ్చాయి. ఏకాంత స్థలంలో ఉండి మోకాళ్ళపై పడి లోకాశలు రాకుండా చూసుకోవాలి. మదిలో వేరే ఆలోచనలు రాకుండా మరి మనం జాగ్రత్త పడాలి. మది పరిశుద్ధమైన స్థలి. నది వలె సమాధానము మనం అప్పుడు 4వ పాయింట్గా అప్పుడు మదిలో దేవుని ఉంచుకుంటే, గదిలో ప్రార్థిస్తే, విధులను ఆచరిస్తే నది వలె సమాధానం మన మదిలోకి వస్తుంది. మన దేవుడు మనకి గదిలో రహస్యాలు బోధిస్తాడు, మదిలో మనకి స్థిరపరుస్తాడు, నిధి వలె మనకి సమాధానంతో ఆనందంతో ఆ ప్రవాహాలను ఇస్తాడు. నదీ ప్రవాహాలు యోహాను 7:37లో జీవజ నదులు పారతాయి. ఆ గదిలో తలిస్తే మరి మదిలో మన మనసులో ఉంచుకుంటే పరలోక రహస్యాలు మొదలు బయలుపరుస్తాడు. అప్పుడు పాపము నీతి తెలియచేస్తాడు. నది అనగా అది పరిశుద్ధాత్మ సర్వశక్తుల్లోకి నడిపిస్తాడు. గదిలో మదిలో పరలోక రహస్యాలు బోధించడం మనం తెలుసుకోవాలి. మొదటిది వీధి, నెక్స్ట్ గది, తర్వాతది మది, దాని తర్వాత నది అనుభవిస్తాడు. తర్వాత ఆయన ప్రభావానికి మనమే సాక్షులం. మరి ఆయన ప్రభావము మరి రక్తధార ఆగిపోయినటువంటి 12 సంవత్సరాల రక్తస్రావ అనుభవంలో మనం ఆ ప్రభావాన్ని చూసాం. అది కూడా మనం అనుభవంలోకి తీసుకొస్తాం. మరి అక్కడ ఆవిడ ఏమన్నారు? కుమారి నీ విశ్వాసం గొప్పది అన్నారు కదా. తర్వాత దేవుని సన్నిధిలో ప్రభావం ఉంది. మరి ప్రభావంలో ఆయన సన్నిధి రావాలి, ధ్యానించాలి, ఇలా ప్రచురించాలి, దేవుని స్తుతించుకోవాలి. మరి ఆ 16 కీర్తన 11లో జీవ మార్గం తేజస్సుదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంతోషం అంటే మనకు దేవుడు ఇచ్చేటువంటి విలువైన సంతోషము. గది, నది, మది, నిధి ఎన్నిట్లో దాటిపోయాక మనకి నిధి ఇస్తాడండి. నిధిలో ద్వితీయోపదేశం 28:1లో దేవుని యెహోవా మాట శ్రద్ధగా ఆలకిస్తే ఆయన మనకి ధన నిధిలో నుంచి మన ఎన్నో రకాల అనుభవాలను ఇస్తాడు. మన దేవుని యొక్క ఎన్నో అవకాశాలు ఇచ్చి మనల్ని దీవిస్తాడు. అప్పుల నుంచి, నష్టాల నుంచి, అన్నింటి నుంచి తీరుస్తాడు. కాబట్టి మరి విధులుగా న్యాయధర్మాల్ని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, గదిలో ప్రార్థించినప్పుడు, మదిలో మనసులో ఉంచుకున్నప్పుడు నది వలె దీవెనలు ప్రవహిస్తూ జీవజల నదుల వలె ప్రవహించాక ఈ ఆకాశ ధన నిధి విప్పుతాడు. ధన నిధి ద్వారా మన అవసరాన్ని తీరుస్తాడు. యెషయా 45:4లో పేరు పెట్టి పిలిచినను అంధకారంలో ఉంచబడిన నిధులను నేను నీకు ఇస్తాను, రహస్య స్థలముల్లో నీకు ఇచ్చిన మరుగైన ధనమును నీకు ఇస్తాను. ఇది ధన నిధి మనకిచ్చే దేవుడు. నెక్స్ట్ అనుభవంలో నిజంగా ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి. పేరు పెట్టి పిలిచి దేవుడు నమ్మకమైన దేవుడు, మనకు వాగ్దానాలు ఇచ్చి మన దీవించే దేవుడు. తర్వాత 6వదిగా వధించబడిన గొర్రెపిల్లను ఆశ్రయించాలి మనం. తర్వాతది అది గొర్రెపిల్ల. మరి మనకి ఎన్నో మరి అనుభవాల్లో వధించబడిన గొర్రెపిల్ల గురించినటువంటి ఎన్నో సందేశాలు మనం ఈ లెంట్ దేశంలో రోజులో వింటున్నాం. అది లోక పాపలు వేసుకున్న దేవుని గొర్రెపిల్ల వధించబడ్డాడు, ఆయన రక్తం ద్వారా విమోచింపబడ్డాం. మరి ఆయన మరి మనకి ఎన్ని అనుభవాలు ఇచ్చాడండి. పవిత్ర జీవగ్రంథం ఇచ్చాడు, సింహాసనము ఆశీనులు అయ్యే ధన్యత ఇచ్చాడు, గొర్రెపిల్ల కీర్తనలు పాడే కృపనిచ్చాడు, అక్కడ నివాస స్థలం ఉంచాడు, పెండ్లి విందులో పాల్గొనే ధన్యత ఇస్తాడు. వధించబడిన గొర్రెని మనం ఆశ్రయించాలి. 6వదిగా ప్రకటన 6:16లో గొర్రెపిల్ల వధించబడి సూచితని సింహాసనాసీనుడైన ఆయన అది అనిపిస్తూ ఉగ్రత సన్నిధి అన్నిటి వివరిస్తాడు. అక్కడ వధించబడిన గొర్రెపిల్ల ద్వారానే మన యొక్క రక్షణ, మోక్షం, విమోచన. తర్వాత మనకి అది 7వదిగా చివరిగా అది మరి ఆయన యొక్క సన్నిధి మనకి పెన్నిధి. అది ఆ సన్నిధిని మానక మన రాత మారిపోతుంది. శాపాలు, మరి వ్యాధులు అన్నీ సమస్య పోతాయి, విముక్తి పొందుతాం, సరిచేసుకోవాలి. మరి విధి, గది, మది, నది, నిధి, అది తర్వాత మరి పెన్నిధి, ఇవన్నీ అనుభవాల్ని మన మనసులో ఉంచుకుందాం. తర్వాత నిర్గమాకాండం 33:14లో ఇంకా ప్రాముఖ్యమైన అనుభవం ఉంది. నీ సన్నిధి మోషే తెచ్చి పడండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎంత విలువైన మాట అండి. ఆ మాట మనతో దేవుడు పలకాలని దినాన్ని నేను కోరుకుంటున్నాను. నా సన్నిధి నీకు నాకు తోడుగా రావాలి, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పాడు. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. సన్నిధి తోడుగా రావడం, విశ్రాంతి ఇవ్వడం. విశ్రాంతి అనేది మనకు అందరికి కావాలండి. అలసిపోయి ఉన్నాం ఎన్నో బాధలతో, మనం ఎన్నో సమస్యల యొక్క ఒత్తిడిలో నలిగిపోయి ఉన్నాం.
దాంట్లో మనకి విశ్రాంతి అవసరం. సన్నిధి కావాలి, విశ్రాంతి కావాలి. మోషేకి ఇచ్చినట్లుగా మనకు కావాలి. సన్నిధి విలువైన పెన్నిది కదా! ఏ నరుడు చూడలేడు. దేవుడిని చూడలేడు. మనం అందరం ఊహించుకునే సాక్ష్యాల్లో దేవుడు కనబడేదేంటండి, అది కలలో కనబడిన ఆకృతి రావచ్చు. దేవుని యొక్క స అంటే రూపాన్ని ఊహించుకోవడం వల్ల, దాన్ని ఆశపడటం వల్ల జరిగినటువంటి అనుభవం కావచ్చండి. కానీ మోషే అయితే చెప్పాడు, నన్నెవ్వరు చూడలేరని. మహిమ, తేజస్సు, సౌందర్యాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆయన ప్రెజెన్స్‌ని చూస్తారు. మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. అయితే సన్నిధిస్తా అన్నాడు. మరి ఎందుకు ఈ విశ్రాంతి? మోషే పనిలో ఎన్నో అలసట. నిజంగా ఎన్ని రకాలు నలిగిపోయాడండి. 430 మందిని ఆహారం పెట్టగలడా ఒక్కడే. ప్రభు సహాయంతోటి అన్నీ చేయగలిగాడు. ఇన్ని సంవత్సరాలు పోషించాడు. అహరోను ఎంత భయంకరంగా బిహేవ్ చేశాడండి. ప్రజలందరికీ కూడా అరుస్తా ఉంటే, సరే సరే మీ ప్రకారంగా చేద్దామని బంగారం సంపాదించి దూడ తయారు చేసి ఎంత బాధ కలిగించాడంటే మోషేకి, దేవునికి మరి అనుమతించాడంట. వాళ్ళ యొక్క విచ్చలవిడి జీవితానికి అనుమతించాడు. మనం కూడా మన బిడ్డల విచ్చలవిడి జీవితానికి అనుమతిస్తే నష్టపడేది మనమేనండి. అందుకని ఈ యొక్క అహరోన్ చేసినటువంటి అనుమతించే విచ్చలవిడి జీవితాన్ని మనం విసర్జించి ప్రభు వైపు చూస్తూ మన సరైన బిడ్డల్ని పెంచుకోవడానికి సిద్ధపడదాం. రెండోసారి అక్కడ ఆజ్ఞ రాసి ఇచ్చాడు కదా! అయితే నిర్గమాకాండ 34:14లో కూడా ఆయన మన స్వభావంలో ఉండే దుర్బుద్ధిని మార్చేసి తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసి మోషేతోటి అన్నీ సిద్ధపరిచిన తర్వాత అన్నీ ఫ్లాప్ చేసేశారు అహరోను. అయితే ఏదైతేనే దేవుడు మళ్ళీ మరి మోషే మధ్యలో ఉండి ఇంతమంది చనిపోతే ప్రభువా నీకెంత చెడ్డ పేరు వస్తుందయ్యా అని దేవుడికే సలహా ఇచ్చాడు. నాయనా క్షమించని ఎంత అడ్డుగా ఉన్నాడండి. విజ్ఞాపనకర్తల్లో మొదటి వాడే మోషే అని చెప్పుకోవచ్చు. విజ్ఞాపనకర్తలారా విశ్రమించద్దు అని మనకి ఓల్డ్ టెస్టమెంట్‌లో మనకు చెప్పబడింది. మనం కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసి మోషే వలె ఉండటానికి కూడా నేర్చుకోవాలి. 33:14 గాని మరి ఇప్పుడు నా సన్నిధి వస్తున్నారు కదా! మొదట్లో మోషే అడిగాడు, నేను ఎవరిని చెప్పుకోవాలి అని అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను, దట్ ఐ యామ్ అన్నాడు అక్కడ గతంలో. ఇప్పుడు మనకి క్రీస్తు ద్వారా మనతో సదాకాలం మనతో ఉండే దేవుడిగా ఉన్నాడు. మన సన్నిధి ఎక్కువగా ఉంటుంది. ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఆలోచన చెప్తాడు, కృపనిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. 33:1లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతిలో పాలుతేనె ప్రవాహం ఇస్తా అని చెప్పిన దేవుడు మరి ఆయన విడుదల, నడిపింపు, సిద్ధపాటు, ఆలోచన దాచిపెట్టాడు. మళ్ళీ చెప్తాను, విడుదల, నడిపింపు, సిద్ధపాటు, ఆలోచనలతోటి ప్రవేశించేటువంటి కృపను, ప్లాన్ సిద్ధపరిస్తే, కరుణతో ఆయన కాపాడదామని ఆశపడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు, అందుకనే 2 కుటుంబాల్లో మరి అహరోను వాళ్ళందరూ కాదు, ఎవరు యెహోషువ వాళ్ళు, తర్వాత మరి కాలేబు వాళ్ళిద్దరు వేగు చూసినా వారి యొక్క కుటుంబాలను దీవించబడటం చూస్తాం. కానీ ఈ దినాల్లో మరి అక్కడ వ్యతిరేకంగా ఉండేటువంటి దినాలు మరి జనాంగాలను దేవుడు వాళ్ళందరికీ మరి తప్పించాలంటే దూతను పంపించేటటండి. చూసారా, మనల్ని కూడా రక్షించడానికి దేవుడు దూతను పంపి మనం వ్యతిరేకించే శత్రువుల్ని జయమిస్తాడు. 33:3లో వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కనానీలట, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, ఎబునీలు, హెవిలీలు, ఈ 6 రకాల శత్రువులు ఉంటే దూతను పంపుతా అని దేవుడు ఎంత దయగలవాడండి. మోషే ఎంత చక్కగా చెప్పుకొచ్చాడండి. ఎంత ఆదరించడానికి దేవుడు ఎంతో గొప్ప దేవుడో మనం ఈ పరిస్థితులు చూస్తాం. చెప్పాడు, నేటి జీవితంలో కూడా చాలా శోధనలు మనం వెంటాడతాయి. నిత్య జీవంలో చేరాలంటే, రక్షణ పొందాలంటే స్థుతితో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, రక్త శక్తితో కూడా మనం నింపబడిన వారంగా ఉండాలి. అయితే మనకి ఈ అనుభవాల్లోనే ఇంకొక తలంపు చూద్దాం. నిర్గమాకాండ 33:3లో మరి ఈ ఇశ్రాయేలు భయపడిపోయారు. త్రోవలో సంహరిస్తాడేమో, మనం సరిగ్గా తిన్నగా తీసుకెళ్తాడా లేదా అని కూడా భయపడతాడు. వీళ్ళ తిరస్కారము చేసిన వారిగా ఉన్నారు, మరి మూర్ఖులుగా ఉన్నారు, ధిక్కారంగా ఉన్నారు. ఆయన స్వరం వినే గొర్రెలుగా లేరు, వినయంగా లేరు. మోషే ఎంతో దిగులు పడ్డాడు, కానీ అది ప్లీజ్ చేసి ఆ కోపాన్ని ఉపసంహరించుకునే కృపనిచ్చాడు. ఇంతమంది మరణిస్తాం, నీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాడు కదా ప్రామిస్ ల్యాండ్లో. మరి నిత్య జీవాన్ని ప్రవేశించడానికి సూచిస్తుంది. ఇదే అనుభవాలు మనకు కూడా నేటి రోజుల్లో మరి వాళ్ళు కానం చేరాలని ప్రయాసపడినట్టుగానే మనము నిత్యత్వం చేరటానికే ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాం కదండి. యోహాను 1:12లో దేవుని అంగీకరించాలి,
మరి క్రీస్తు ప్రాణమిచ్చి మనకి రక్షించి రక్తాన్ని సమర్పించిన ఆయన నమ్ముకున్నప్పుడు నిత్య జీవం ఇస్తాడని, అక్కడికి అప్పుడు అర్హులంగా అక్కడ పరమకానాన్ని నిత్య జీవం చేరతామని నమ్ముకోవాలి. మరికి అబ్రహాముకి మోషేకి మరి దేవుడు స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడ్డాడు. సూటిగా వారితో మాట్లాడాడు, మంచి స్నేహితులు అన్నాడు. క్రీస్తు కూడా 14-15 అధ్యాయాల్లో వెళ్ళిపోయే ముందు నేను మంచి స్నేహితుడిను, మీకోసం నేను ప్రాణం పెడతాను కూడా అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నూతన నిబంధనలో కూడా అటువంటి స్నేహితుడు మనకున్నాడు. మరి మత్తయి 18:20లో ఎవరిద్దరు ముగ్గురు కలిసి ఉంటారో అప్పుడు నేను వారి మధ్య ఉంటానని కూడా వాగ్దానం చేసిన దేవుడు మన సన్నిధి మనతో ఉంచుతాడు. ఆయన నామ ప్రభావాన్ని అనుభవించాలి, కూడి ఆయన సన్నిధి కోరుకోవాలి. 33:1 నిర్గమాకాండంలో మనుషుడు స్నేహితులతో మాట్లాడినప్పుడు మోషేతో మాట్లాడాడు. దేవుని చిత్తము, సంకల్పము, ఔన్నత్యము మోషేకు అందిస్తే అతని ద్వారా ఆ మంచి సందేశాలన్నీ కూడా వారందరూ వినేవాళ్ళు. అయితే సంఖ్యాకాండం 12:7లో ఎంత చక్కటి మాట అండి, ఎంత కాంప్లిమెంట్ ఇచ్చాడు మోషేకి. నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. ఇల్లంటే ఏదండి? ఆయనకి ఇల్లు ఉందా? దేవునికి ఉందా? ఎవరికి ఉంది? నా ఇల్లంతట్లో నమ్మకాడంటే దేవుడు చక్కటి పౌలు ద్వారా మాట్లాడాడు చూసారా. మీ హృదయాలు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా, మీ హృదయాలు తెరవండి అని ఆహ్వానించినప్పుడు క్రీస్తు ప్రవేశించి సహవాసం చేస్తాడు. దేవుని సన్నిధి మనకు కావాలి. ప్రయాణాల్లో దేవుని సన్నిధి కోరుకుంటాం, పనిలో కావాలని కోరుకుంటాం. వీ ట్రీట్ మరి ఒక హాస్పిటల్ ముందంట ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక భక్తుడు చెప్తాడు, వీ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్. ఎంత మంచి మాట అండి! హాస్పిటల్ ముందు ఎంత మంచి సాక్ష్యం. వీ ట్రీట్, గాడ్ హీల్స్. మేము చికిత్స చేస్తాం, దేవుడేమో స్వస్థపరుస్తాడు. నిజమేనండి, ఎంత చక్కటి ఔన్నత్యం గల హాస్పిటల్. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు. మనం ఆయన సన్నిధి కోరుకోవాలి. మనం చేసే టాపిక్ అది, ఆయన సన్నిధి మనం కోరుకోవాలి. దేవుని కృపపై ఆధారపడాలి. మరి 119:50లో నీ వాక్యం నన్ను బ్రతికించింది, బాధలో నన్ను బ్రతికించింది, ఆదరించింది అని చెప్తాడు. మోషేతో ఉన్నట్టు యెహోషువతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో కూడా ఉంటాడు, మనతో కూడా అభయమిస్తున్నాడు. నేను వాళ్ళిద్దరితో ఉన్నట్టుగా మీతో ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు మన పనిలో నమ్మకంగా ఉంటున్నామా? ఆయన మంచి కాపరి, ఆయన స్వర వినేవారిగా ఉన్నామా? మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు మన భారాలన్నీ మోసే దేవుడు మన నిరాశలన్నీ దూరపరిచి విశ్రాంతిస్తాడు. అక్కడ మనకు సన్నిధిస్తాడు, విశ్రాంతిస్తాడు. కనుక మనకు విశ్రాంతిస్తాడు. దేంట్లో విశ్రాంతి? ఆర్థిక పరిస్థితుల్లో, రోగాల్లో, సమస్యల్లో ఏదైనా అవనేయండి. ఆలోచన ఇచ్చి, వివేకం ఇచ్చి, విడుదల ఇచ్చి మనల్ని దేవుడు దీవించే దేవుడిగా ఉండాలి. దేవుని కనుగొనాలని సన్నిధి వెతుక్కోవాలి. మరి నిజంగానే మత్తయి 11:28లో రండి రండి యేసుని యుద్ధకు రమ్మనుచున్నాడు. పాత వాళ్ళందరూ ఈ పాట ద్వారా ఎంతమంది ఆత్మను రక్షించారండి. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగడి వేగమే. కాబట్టి విశ్రాంతి ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హెబ్రీ 3:11లో విశ్వాసం లేకుండా దుష్ట హృదయంలో ఉంటే అది సరిగ్గా చూసుకోవాలి. దేవుని కృపతో నిత్య రాజ్యానికి వారసులు కావాలి. మరి మనం ఏం చేయాలంటే దేవుని సరిగ్గా తెలుసుకోవాలి, దేవుని సరిగ్గా వెతకాలి, దేవుని మాటలు సరిగ్గా వినాలి, దేవునిని శ్రద్ధగా వెంబడించాలి. అప్పుడు దేవుడే మన బరువు మోస్తాడు, దేవుని సమాధానం జీవింపజేస్తాడు, నిత్యరాజ్యం చేరుస్తాడు. ఆ తపనతో మనం ఆయన సన్నిధి కోరుకొని సదాకాలం నా సన్నిధి మీతో ఉంటుందన్న అభయాన్ని మనం పొందుకోవాలి. చివరిగా ఇంత అద్భుతమైన 9 మేళ్ళు ఉంటాయండి దేవుని సన్నిధిలో. నిజంగా ఈ టాపిక్లో ఇన్ని అద్భుతమైన మేళ్ళు ఉంటాయని నేనే ఊహించలేదండి. నేనే ఎంతో విలువైన పాఠాన్ని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాను. 9 మేళ్ళు ఏంటంటే ఆయన మనతో కౌన్సిలర్గా ఉంటాడు. ఆయన తోడుంటే, అంటే మన తల్లిదండ్రులు ఎలాగ మనం ఆదరించి ఆలోచన చెప్తారండి, కౌన్సిలర్గా మన ఆలోచనకర్తగా ఉంటాడు కదా. అలాగే ఆయన సన్నిధి మనతో ఉంటే కౌన్సిలర్గా ఉంటూ అన్నీ తెలియచేస్తాడు, మార్గం బోధిస్తాడు. ఆ చక్కటి వాక్యం ఉంది 103:7లో మోషేకు తన మార్గము తెలియచేశాను. మరి 25:12లో భయభక్తులు కలగా ఉంటే మార్గం బోధిస్తాడు. తల్లిదండ్రులు ఎలాగా జీవిత మార్గాన్ని బోధిస్తారో దేవుడు మనకి మార్గాన్ని బోధించేవాడుగా ఉంటాడు. రెండవదిగా ఆయన సన్నిధి ద్వారా ఆశ్చర్యకార్యాలు చూస్తాం. మాటకు శక్తి ఉంటుంది, ప్రార్థనకు శక్తి ఉంటుంది. మార్కు 16:20లో వాక్యము బోధించడానికి సమర్థత ప్రభు ఇస్తాడు. మరి వెలుపట ఉండి మన లోపల మన నోటికి శక్తి ఇస్తాడు, నోటి పూరగా వాడుకుంటాడు. 3, సన్నిధి ఉంటే శత్రువులు పారిపోతారు. మరి 2 పనులు అవుతాయట. దాని సన్నిధి మనతో ఉంటే 2 పనులు జరుగుతాయి. శత్రువులేమో పారిపోతారు, శత్రువులు కొందరు మిత్రులు అయిపోతారు. అది చాలా వాస్తవం. అయితే
మరి ఏ విధంగా అంటే నిర్గమాకాండ 23:27లో ఎవరిని బట్టి, దేవుణ్ణి బట్టి, నన్ను బట్టి వాళ్ళ శత్రువులు భయపడేటట్టు చేస్తా అన్నాడు. మనం సొంతంగా చేయలేమండి. మనం ప్రార్థిస్తే చాలు, మన శత్రువులు మిత్రులు చేస్తాడు, లేకపోతే వారు మన నుండి పారిపోయేటట్టు చేస్తారు. ఎన్నో అనుభవాలు మనకి మన జీవితాల్లో జరుగుతున్నాయి, దివ్యానుభవాలు. ఆయన్ని బట్టే మనం అన్ని అనుభవాలు పొందుకుంటామని నమ్ముకోవాలి. మరి పగ తీర్చుడు నాపదన్నాడు. మరి ఇస్సాకు మౌనంగా, ఎంత మంచోడండి ఇస్సాకు. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, అంటే యాకోబు గురించి బోల్డ్ మాటలు ఉన్నాయి కదండి. ఇస్సాకు గురించి కొద్ది మాటలే ఉన్నాయి, కానీ ఆ కొద్ది మాటల్లో గొప్ప జీవితం ఉందండి. ఆయన మౌనంగా తలంచుకొని గొయ్యి తవ్వుకున్నాడు. గొయ్యి తవ్వుకుంటే నవి బావిగా మారిపోయినాయి. ఆ బావులు వచ్చేసి అంత కరువు రోజుల్లో ఆ 100% పంట పొందేటప్పటికి, ఆ నుయ్యలు ఎక్కువైపోయేటప్పటికి అన్నీ పూర్తి చేయడానికి శత్రువులు పూనుకున్నారు. కానీ ఆయన దీవెన చూసి, ఆయన దేవునితో ఉండటం చూసి నిజంగా వాళ్ళు ఏమంటారండి, దేవుడు నీతో ఉన్నాడని భయపడతారండి వాళ్ళు. అదండి మన జీవితంలో జరిగేది. తర్వాత 4వది, దేవుని సన్నిధి ఉంటే కరుణ ఇస్తాడు. సంఖ్యాకాండం 6:25. ఇక్కడ పాస్టర్లు దేవుని ఇచ్చినప్పుడు ఈ మాటలు పడతారండి. యెహోవా నీకు తన సన్నిధి కాంతి. మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి, సన్నిధి. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించు కాక. కరుణ అంటే ఫేవర్ ఇస్తాడు. నీవు మరి వారి పట్ల మంచి మనసుని ఇస్తాడు. అందరికీ, ప్రతి వాళ్ళకి, స్వకీయులకు, స్నేహితులకు, జాబ్స్లో మంచి మనసు ఇచ్చి నీకు నెమ్మదిస్తాడు. తర్వాత యోసేపు పట్ల అందరి దయ పొందాడు. తండ్రి ప్రేమ పొందాడు. పొతీఫర్ దగ్గర ఫేవర్ పొందాడు. మరి తర్వాత నష్టపడినా ముందు ఫేవర్తోనే ఉన్నాడు. చెరసాల యజమాని మరి లీడర్ చేశాడు. అయితే 5వదిగా ఆయన సన్నిధి తోడుగా ఉంటే మనము హెచ్చింపబడతాం. తోకగా ఉండము కానీ తలగా ఉంటాం. మరి రెట్టింపు దీవెనలు పొందుకుంటాం. 25 ఏళ్ల తర్వాత మరి యోసేపు ఎంతో గొప్ప దీవెన పొందాడు కదా. అప్పుడు పిల్లల దగ్గర 2 పిల్లల్ని కూడా, మరి యోసేపు పిల్లల్ని తండ్రి దీవించాడు. మరి జ్యేష్ఠత్వం యొక్క దీవెన ఆ యోసేపు పిల్లలే పొందారు. అంతమంది ఉంటే కూడా మరి చక్కటి పేర్లు కూడా పెట్టాడు. అంత గొప్ప దీవెన పొందేటువంటి కృపనిచ్చాడు. ఆ తర్వాత ఈ అనుభవాల్లో మరి 6 అనుభవంలో ఆయన తిరిగి పునరుద్ధీకరిస్తాడు, రెస్టరేషన్ ఇస్తాడు. నిత్య సన్నిధిలో నేల మీద పడిపోయిన లేవనెత్తుతాడు. కీర్తన 37:24లో ఆయన పునరుద్ధీకరించే దేవుడు, తిరిగి లేవనెత్తే దేవుడు. చేపట్టి ఏ గుంటలో పడ్డామో, ఏ బండ మీద చెక్కబడ్డామో అది గమనించుకొని మన బండపై అడుగులు స్థిరపరిచే దేవుడు. అయితే 7వదిగా నా సన్నిధి ఉంటే విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి అనే మాటలో ఎంత చక్కటి మాట ఉందో. మరి మత్తయి 11:28లో కూడా ఉంది కదండి. నిర్గమాకాండ 34:11లో విశ్రాంతిని ఇస్తాను. డబ్బును అనుభవించలేనటువంటి విశ్రాంతి దేవుడు మనకిచ్చేవాడు. మరి 91:1లో మరి సర్వశక్తి నీడన విశ్రమిస్తాడు. రెక్కల కింద ఆశ్రయము, తన రెక్కలు కప్పుతాడు. విశ్రాంతి ఇచ్చేది, నెమ్మదిస్తాడు. మరి 8వదిగా ఆయన సన్నిధి మన తోడుగా ఉంటే ప్రొటెక్షన్ ఇస్తాడు. నువ్వు హెచ్చింపబడ్డ చూసి అసూయపడే వాళ్ళు ఉంటే, కపటోపాయంతో ఉండేవాళ్ళు ఉంటే, కీర్తన 31:20లో ఆ కపటోపాయం గల వాళ్ళందరినీ తప్పించి ఆయన సన్నిధిలో చాటున దాస్తాడటండి. రెక్కల నీడ దాస్తాడు, సన్నిధిలో దాస్తాడు. దానియేలు పత్నం కోరిన వారే నష్టపడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోళ్ళు, మరి దానియేలు వీళ్ళందరూ బాధలు పడినప్పటికీ వాళ్ళు ఎంతో ప్రత్యేకించుకుని వాళ్ళు కుట్ర చేసిన వాళ్ళే నష్టపడ్డారు. హామాను ఉరికై తయారు చేస్తే మొద్దుకై దానిలోనే తను నష్టపడటం చూస్తాం. ఎవరైనా సరే వారి దేవుని బిడ్డల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు నష్టపడతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 9వదిగా చివరిదిగా ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నోటి నిండా నవ్విస్తాడు, రక్షణానందం ఇస్తాడు, మరలా పుట్టిస్తాడు. ఆత్మఫలాల్లో ఆనందం ఒకటి, అవన్నీ మనకిస్తాడు. ఈ 9 ఆయన సన్నిధి ద్వారా వచ్చేటువంటి గొప్ప దీవెనలు మనం పదే తలంచుకుందాం, పదే విందాం. మరి వీటికి అనుభవించడానికి ఎటువంటి మనస్తత్వం కావాలి? పరిశుద్ధాత్మ దింపబడాలి, ప్రార్థనానుభవం కావాలి, మన తోచిన పరిచర్య చేయాలి, విరిగినగా తీయం కావాలి. అందుకే కీర్తన 2లో గడగడ వణుకుచూ సంతోషించండి అని కూడా అనబడింది. మన జీవితాల్ని ఈ రకంగా మరి ఆయన సమృద్ధి అనేటువంటి సన్నిధితో మనం ఆయన మోషేకు తోడున్నట్టుగా మనకు కూడా విశ్రాంతి, మరి సన్నిధి ఉంచటం, విశ్రాంతిని ఇవ్వటం, ఈ 2 వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటూ నిత్యత్వంకు మనం పయనిస్తూ మన జీవిత గమనంలో పవిత్రత కాపాడుకుంటూ మన బిడ్డల్ని సరిచేసుకుంటూ మరి ఏ రకమైనటువంటి అపవిత్రత మనకి అంటనీయకుండా జాగ్రత్త పడుతూ మన జీవితయాత్ర కొనసాగిస్తూ నిత్యత్వం చేరుకుందాం. అట్టి సన్నిధి మనందరికీ